వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెల్కమ్ టు కర్నూలు నగరంలో మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా మౌర్య హాస్పిటల్ నుండి కలెక్టరేట్ వరకు మౌలానా ఆజాద్ నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమంను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మౌర్య హాస్పిటల్ ప్రముఖ వైద్యులు మదన్ మోహన్, వసీం హాజరయ్యారు. ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలలో షుగర్ వ్యాధి పట్ల అవగాహన రావాలన్నారు. ఇప్పుడున్న కాలంలో ప్రతి వ్యక్తి 40 సంవత్సరాలు దాటితే సంవత్సరానికి ఒక్కసారైనా షుగరు బీపీ టెస్ట్ చేయించుకోవాలని, దీనివలన ఏమైనా సమస్యలు ఉన్నా తగు జాగ్రత్తలు పాటించవచ్చున్నారు. నాలుగే కదా సరే సరే కానీ నమస్కారం. డయాబెటీస్ ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం మరి నవంబర్ 14వ తేదీ ఇన్సిడెంట్ అనేటువంటి బెంటింగ్ అండ్ బెస్ట్ మరి బెంటింగ్ గారి బర్త్డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి ఈరోజు ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ చాలా ఎక్కువ ఉంటున్నారు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్ బట్టి. మరి ముఖ్యంగా భారతదేశంలో ఈ డయాబెటీస్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 10 మందిలో ఒకరు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. 10 మంది డయాబెటీస్లో కేవలం 5 మందికి మాత్రమే డయాగ్నోసిస్ జరుగుతుంది. అంటే కేవలం 50% డయాబెటీస్ పేషెంట్స్ మాత్రమే వాళ్ళకు డయాబెటీస్ ఉందని తెలుసుకోగలుగుతున్నారు. దాదాపు 50% ఆఫ్ పీపుల్ డయాబెటీస్తో సఫర్ అవుతూ కాంప్లికేషన్స్ ద్వారా చాలా ఆలస్యంగా ప్రజెంట్ అవుతారు. ఈ సంఖ్య గ్రామాల్లో మర్యాదికంగా ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న వారికి ఈ షుగర్ సంబంధించినటువంటి జబ్బు ఉన్నట్టుగా వారికి తెలియదు. ఎందుకంటే షుగర్ మరీ ఎక్కువగా ఉంటుంది తప్ప ఈ షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు తెలియదు. కాబట్టి ఈ రక్త పరీక్షలు చేయించుకోకపోవడాన్ని బట్టి చాలామంది తమకు షుగర్ ఉన్నట్టుగా తెలియకుండా లేట్ కాంప్లికేషన్స్లో ప్రజెంట్ అయిపోతున్నారు. దీన్ని బట్టి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మంది ప్రతి మరి రోజు చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇన్సిడెంట్స్ చాలా హైగా ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 1,10,00,000 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్టుగా మరి సెన్సెస్ చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మరి మన కర్నూలు పట్టణంలో ప్రజల మధ్యలో ఈ యొక్క అవగాహన తీసుకురావాలని, డయాబెటీస్ ఉందని మరి తెలుసుకోవడానికి ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవడం తప్ప వేరే విధానం ఏది లేదు. కాబట్టి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉన్నా లేకపోయినా సంవత్సరం ఒకసారి మరి షుగర్ టెస్ట్ చేసుకుంటే ఈ షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు చాలా సులభంగా దీనికి అయ్యే ఖర్చు కేవలం 40 రూపాయలు మాత్రమే. ఆ అవగాహన లేకపోవడాన్ని బట్టి చాలామంది ఈ షుగర్ వ్యాధి లక్షణాలు కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి మరి ఈ అవగాహనను ప్రజల మధ్య తీసుకెళ్లాలని మౌర్య హాస్పిటల్ తరఫున, అదేవిధంగా మౌలానా ఆజాద్ నర్సింగ్ స్కూల్ తరఫున ఈ అవగాహన సదస్సు జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు ఏ లక్షణాలున్నా లక్షణాలు లేకపోయినా, ఇంట్లో ఎవరైనా షుగర్ వ్యాధిగ్రస్తులున్నా ఉండకపోయినా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా షుగర్ వ్యాధికి సంబంధించి రక్త పరీక్ష మరి యూరిన్ టెస్ట్ చేసుకున్నట్టయితే ఈ వ్యాధిని మనం తెలుసుకోవచ్చు. ఎవరు షుగర్ వ్యాధి వల్ల చనిపోరు, కానీ షుగర్ వ్యాధిని సరిగా ట్రీట్ చేసుకోకపోవడం వల్ల మాత్రమే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి మందులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఉన్నాయి. మరి కాబట్టి ఎక్స్పర్ట్స్ అయినటువంటి మరి డయాబెటీస్ డాక్టర్స్ దగ్గర మరి మనం చూపించుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నేను డాక్టర్ మదన్ మోహన్, నేను మౌర్య హాస్పిటల్ చీఫ్ కన్సల్టెంట్.